ముందుగా మీకు పంచాయరాజ్ ఎంప్లాయీస్ మహిళలందరికీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్ మీరు ఎట్లా చూస్తారో, ఎట్లా సెలబ్రేట్ చేస్తారో ఎవ్రీ ఇయర్? సంతోషం అండి మీరు మా దగ్గరికి వచ్చినందుకు. ఈరోజు మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీస్లో పంచాయతీరాజ్ మరియు మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ మహిళలందరం కలిసి బతుకమ్మ సంబరాలని చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మేము ఇలాగే బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాము. తెలంగాణ సాంప్రదాయానికి బతుకమ్మ అనేది ఒక మంచి చిహ్నము. ఇది బతుకమ్మ పండుగ అనేది మనం అన్ని రకాల పూలతో ఇప్పుడు ఈ ఋతువులో వచ్చే అన్ని పూలతో కలిపి చేసుకుంటాము. మనకి బతుకమ్మ పండుగ అనేది పూలతో దేవుని కొలిచే పండుగ. పూలనే దేవతగా భావించి మనం చేసుకుంటాము ఇక్కడ తెలంగాణలో. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దగ్గరే చేసుకుంటాము. ఈ పండుగని 9 రోజులు చేసుకుంటారు. మనము ఈ ఆఫీస్లో మాత్రం మేము ఏదో ఒక రోజు 9 రోజుల్లో ఒక రోజు ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటాము. అమ్మవారిని గౌరమ్మను కొలుస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటాము. సో ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి, మహిళలందరి ఆత్మ గౌరవానికి ప్రతీకగా అనుకుంటాము. ఈ విధంగా చేసుకోవడానికి మాకు మా ఈఎన్సీ గారు పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ ఆర్గనైజ్ కూడా చేశారు. దీనికి మాకు మహిళలకు ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ ఉంది. పంచాయతీరాజ్ అండ్ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ మహిళలందరూ ఆర్గనైజేషన్ ఉంది. దానికి ప్రెసిడెంట్గా మా మంజుల గారు ఉన్నారు. ఆవిడ ఆధ్వర్యంలో మేము అందరము చేస్తున్నాము. మా దగ్గర మహిళలు 33% అన్ని వివిధ హోదాల్లో ఉన్నారు. రిటైర్ అవుతున్నా కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. ఈ మధ్యనే మాకు చాలా అందరికీ ప్రమోషన్స్ వచ్చి రీఆర్గనైజేషన్ వల్ల కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. అమ్మవారు మమ్మల్ని బాగా చూస్తుందని మేము భావిస్తున్నాము. అలాగే ఇంకా చూడాలని కోరుకుంటున్నాము. మా దగ్గర ఉండే మా సోదరులు కూడా అందరూ బాగుంటారు. సో డిపార్ట్మెంట్ అంతా బాగుండాలి, తెలంగాణ బాగుపడాలి అని మా వల్ల మనకి గ్రామాల అభివృద్ధే పట్టుకొమ్మ, దేశాభివృద్ధికి కానీ రాష్ట్రాభివృద్ధికి కానీ. అలాంటి గ్రామాలకు సేవ చేసే భాగ్యం కలిగింది మా 2 డిపార్ట్మెంట్లకి, పంచాయతీరాజ్ కానీ మిషన్ భగీరథ కానీ. దానిలో పనిచేసుకున్నందుకు మేమందరం సంతోషంగా భావిస్తూ ఈరోజు మేము బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా? అవునండి. ఇళ్లలో సెలబ్రేట్ చేసుకోవడం వేరు, మీ ఎంప్లాయీస్ అంతా కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం మన దేశానికే పేరు భిన్నత్వంలో ఏకత్వం అని. ఇప్పుడు ఈ బిల్డింగ్లో 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ రెండింటికి మా సీతక్క, హానరబుల్ మినిస్టర్ గారు సీతక్క గారే మాకు మినిస్టర్, మమ్మల్ని కలుపుతున్నారు. మేడం అంటే మేము ఎప్పుడూ కలిసిమెలిసి ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ బతుకమ్మలో అయితే అందరము కలర్ఫుల్గా చక్కగా ఎంజాయ్ చేస్తాము. మేడం కూడా మమ్మల్ని ఇవాళ జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మన దేశానికి ఉన్న ప్రతీక ఏదైతే ఉందో భిన్నత్వంలో ఏకత్వం, మనం ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉందండి. సో మినిస్టర్ గారు వస్తున్నారు, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. కొత్త గవర్నమెంట్లో మీ మహిళలకు మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? మేడం గారు ఇప్పుడు ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రతిదీ వర్క్ రివ్యూస్ చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మేడం అయితే ఇదివరకు కూడా వచ్చారు మా డిపార్ట్మెంట్కి, మహిళలందరితో కలిశారు. చాలా బాగా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఇంతమంది మహిళలు ఈ డిపార్ట్మెంట్లో చాలా బాగా సర్వీసెస్ ఇస్తున్నారని చెప్పేసి మాకు చాలా మెచ్చుకోవడం జరిగింది. ఇదివరకు కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు మేమందరం మేడం గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉన్నాము. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేడం ఈరోజు ఈ బిల్డింగ్కి వచ్చి మాతో పాటు బతుకమ్మ ఇక్కడ పండుగ చేసుకోవడానికి వస్తున్నారంటే మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము. కవిత గారు చెప్పండి, ఈ బతుకమ్మ ఫెస్టివల్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ ఉంటుంది. అవునండి. ఫారెన్ కంట్రీస్లో కూడా దీన్ని ఒక చాలా గొప్పగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. మనం గణేష్ ఉత్సవాల మాదిరిగా ఇవి కూడా మహిళలకు ప్రత్యేకంగా ఒక పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు చాలామంది. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీ పంచాయతీరాజ్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ? నమస్కారం అండి. మేము ప్రతి సంవత్సరం 364 రోజులు ఎదురు చూసి 365 రోజు అంటే ఈ దసరా సెలబ్రేషన్స్ కోసమని 364 రోజులు ఎదురు చూసి ఆ ఒక్కరోజు కోసం మేము ఎంత ప్రిపేర్ అవుతామంటే 2 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒక రంగురంగుల సీతాకోక చిలుకల్లాగా అనమాట. అందరం కలిసికట్టుగా మాకు భేదభావం ఉండదు, ఏమీ ఉండదు. అందరం కలిసికట్టుగా అక్క చెల్లెల్లాగా అనమాట. మాకు అన్నదమ్ముల చుట్టూ చీర్స్ చేస్తూ మమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తారంటే, ఈసారి మన మినిస్టర్ గారితో చేసుకోవడం మాకు నిజంగా పూర్వజన్మ సుకృతం అండి. మాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మేడంకి చాలా థ్యాంక్స్. లేదండి, మేము ప్రతి సంవత్సరం కంపల్సరీ చేసుకుంటాము. నాకు ఈసారి ఎంత బాధేసిందంటే ఈసారి నేను జరుపుకోలేనేమో అని అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ మంత్ మా అత్తగారు పరమపదించారు. కానీ నాకు ఈ అవకాశం, నాకు ఈ ఆఫీస్ కల్పించింది, నేను చేసుకోగలుగుతున్నాను. నేను దానికి చాలా ధన్యవాదాలు.
అపర్ణ గారు చెప్పండి, మీరు 2 సంవత్సరాలు చూస్తున్నారు హైదరాబాద్లో. బార్న్ అండ్ బ్రాటప్ హైదరాబాదేనండి. సో అంటే మీకు ఎవ్రీ ఇయర్ మీ సెలబ్రేట్ చిన్నతనం నుండి చేసుకుంటున్నాం. జనరల్ మీరు ఇళ్ళలో చేస్తారు కదా, కొనుక్కొస్తారా లేకపోతే బయట తెప్పిస్తారా? అంటే ఒరిజినల్ తెప్పిస్తారా నార్మల్ మీ ఇంట్లో? వీలైతే ఊరు నుండి తెప్పిస్తాము, మా వాళ్ళు ఉన్నారు, లేదంటే ఇక్కడ పర్చేస్ చేసి తీసుకుంటాం. ఇవాళంతా ఈ లాస్ట్ 10 years నుంచి ఆర్టిఫిషియల్ బతుకమ్మలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో మీరు ఎట్లా ఫీల్ అంటే ఒరిజినల్గా మహిళలు ఆ పూలను పేరుస్తూ ఆటలాడుతూ పాట పాడుతూ ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంతా కూడా టైం లేక ఆర్టిఫిషియల్ బతుకమ్మ పూలకు బదులు వేరే ఆర్టిఫిషియల్ వాడుతుంది. లేదండి, పూలతో చేస్తేనే బాగుంటుంది. 9 రోజులు ఈ 9 days కూడా బతుకమ్మ ఆడతారు. యాక్చువల్గా పద్ధతి అయితే ఎంగిలి పువ్వు నుండి సద్దుల బతుకమ్మ వరకు పేరుస్తూ కొద్దిగా పెంచుతూ మేరుపర్వతం లాగా పేర్చుకుంటూ పోతారు. కాకపోతే రాను పద్ధతులు మారుతున్నాయి. ఆ ఎంగిలి పువ్వు సపరేట్గా, ఇది సద్దుల బతుకమ్మ సపరేట్గా చేస్తున్నారు. బతుకమ్మలో ఇంకొక ఉంటుంది, దేవి నవరాత్రి ఉత్సవాలు అంటారు. అవును. ఎక్కువ ప్రీతికరమైన అవును. వాటికి సంబంధించిన ప్రత్యేకత ఏముంటుంది అంటే ఏం చేస్తారు ఎక్కువ అమ్మవారు? 9 రోజులు 9 అవతారాల్లో కొలుస్తారు అమ్మవారిని. ఫస్ట్ డే అమావాస్య రోజు వచ్చి ఎంగిలిపూ బతుకమ్మ, నెక్స్ట్ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అక్కడ నుండి బతుకమ్మ సంబరాలు కూడా స్టార్ట్ అవుతాయి. 8వ రోజు వచ్చి సద్దుల బతుకమ్మ, దుర్గాష్టమి నాడు చేస్తారు. మా డిపార్ట్మెంట్ పరిధిలో చేస్తున్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా పై ఆఫీసర్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మా మినిస్టర్ సీతక్క గారు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా ఆఫీస్లో పిఆర్ అండ్ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్స్ కలిసి చేసుకునే పెద్ద పండుగ ఇది. మత భేదాలు లేకుండా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిపి సంబరంగా చేసుకుంటాము. బంతిపూలు తెచ్చుకొని పొద్దున్నే తెచ్చుకొని అవన్నీ పేర్చుకొని వాటిని బతుకమ్మగా పేర్చి దాని చుట్టూ డ్యాన్స్ చేస్తూ చాలా సంతోషంగా గడుపుతాము. అంటే ఈసారి మాతో పాటు మా మినిస్టర్ గారు సీతక్క గారు రావడం కూడా మా అదృష్టము. ఈ 2 డిపార్ట్మెంట్స్ కలిసి ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ఈసారి మేడంతో కలిసి చేసుకునే అవకాశం మా అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నా కొంచెం సైడ్ జరగా. అక్క మేడం కొద్దిగా ఉంటుంది.
అదే దాగి ఉంది మేడం ఒక పాట పాడుకుంటుంది గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనటువంటి తెలంగాణ సంబరం బతుకమ్మ సంబరాలలో మరి ప్రతి ఊరు వాడ అదేవిధంగా ఉద్యోగులు కూడా ఈ సంబరాలలో పార్టిసిపేట్ చేస్తూ మన యొక్క ఆచారాలను సాంప్రదాయాలను బతుకమ్మ యొక్క విశిష్టతను బతుకమ్మ ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగులైనా రాజకీయ నాయకులైనా మినిస్టర్ అయినా ఎవరైనా కానీ మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం మేమంతటా కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. మా శాఖ ఉద్యోగులందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి వాళ్ళందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేడం కొంచెం సైడ్ జరగాల మీరు మేడం కొంచెం ముందున్న వాళ్ళు కొంచెం సైడ్ జరగండి కొంచెం సైడ్ జరగండి అన్నా కొంచెం వెనకరా బ్రదర్ హలో అంకుల్ వెనకరా మేడం పంపించండి నేను మీటింగ్ వెళ్ళాను మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో చిత్తూరు చిత్తూర బొమ్మ ముద్దుల బొమ్మ చిత్తూరు చిత్తూర బొమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో రాణి విశ్వరమణి నీలకపోతే విశ్వరమణి నీలకపోతే రాములోడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన రాములోడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తూర బొమ్మ బొమ్మ చిత్తూర బొమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు చిత్తూర బొమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు పింజరి సమామానిలకు భగవంతుడే రాయేనమ్మో ఈ వాడలోన భగవంతుడే రాయేనమ్మో ఈ వాడలోన చిత్తూర బొమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందెని సరమణి నీలకు పోతే రాగి బిందెని సరమణి నీలకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన వెండి బిందెని కమలది నీలకు పోతే బిందెని కమలది నీలకు పోతే వెంకటేశుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన Thank you.